హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మన ఇంటి బడి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ అనేది రిలీజ్ అయ్యాయి కదా ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ అనేది మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ యొక్క సైట్కి రావాల్సి ఉంటుంది. దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో చూసైనా సరే మీరు అక్కడ టచ్ చేసిన డైరెక్ట్గా ఈ సైట్కి అనేది వస్తారనమాట. లేకపోతే మీరు గూగుల్లో ఈ విధంగా టైప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు kvsangatham.nic.in ఇలా టైప్ చేసినట్లయితే క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ సైట్కి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అబౌట్ కేవీఎస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్టరీస్ అని ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో చూడొచ్చు రీజన్ ఉంటుంది. రీజన్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇలా డౌన్కి రండి. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనది ఏ స్టేట్ అనేది అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనది ఆంధ్రప్రదేశ్ కదా, మనది రీజన్ హైదరాబాద్ రీజన్ వస్తుందండి, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అనమాట. ఫస్ట్ మన యొక్క రీజన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 10వ ఉంది హైదరాబాద్ అని. ఈ లింక్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ని క్లిక్ చేశాను. ఇక్కడ ఓకే అని అడుగుతుంది. ఓకే అనేది క్లిక్ చేయండి. ఇలా ఒక పాపప్ రావడం జరుగుతుంది. ఇది కూడా ఇక్కడ ఇంటూ అనేది కొడితే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డైరెక్టరీ అని చూసారు కదా, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత లింక్ ఆఫ్ కేవీఎస్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని స్కూల్స్ యొక్క లింక్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. నేను చెప్పేది ఒక్కొక్క ప్రాపర్ ఛానల్లో వెళ్ళి చూడడం అండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా టైప్ చేసినా గూగుల్లో ఓపెన్ అవుతాయి. ఒక్కోసారి ప్రైవేట్ సైట్స్కి వెళ్ళిపోతుంటాయి కాబట్టి మీరు ఈ విధంగా ఓపెన్ చేస్తే క్లియర్గా వెళ్తారన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ నుంచి వెళ్ళండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడొచ్చు అన్ని స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను సపోజ్ కాకినాడ స్కూల్ అనేది ఓపెన్ చేస్తాను. నేను అలా డౌన్కి వస్తున్నాను. ఇక్కడ మీరు ఏ ఊరు అయితే ఆ ఊరు స్కూల్ అని ఇక్కడ చూసుకోండి. ఏలూరు అయితే ఇక్కడ ఎలా రాసి ఉన్నాయి కదా, క్లియర్గా మీరు చూసుకోండి. ఇలా కిందకి వస్తున్నాను. నాకు కాకినాడ కావాలి కదా. కాకినాడ చూడండి 27 ఉంది, కాకినాడ అని ఉంది. ఈ కాకినాడ ఎదురుగా ఇక్కడ లింక్ కనిపిస్తుంది చూసారు కదా, ఈ లింక్ని క్లిక్ చేయండి. ఇలా ఓకే అని అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేయండి. మళ్ళీ ఇలా పాపప్ రావడం జరుగుతుంది. దీన్ని క్లోజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ కాకినాడ స్కూల్ అనేది ఓపెన్ అయింది. కాకినాడ హైదరాబాద్ ఉంది, అంటే హైదరాబాద్ రీజన్లో కాకినాడ అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది కొంచెం ఇలా కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే అనౌన్స్మెంట్స్ అని చూసారా, వ్యూ ఆల్ అని ఉంది. ఈ అనౌన్స్మెంట్స్ అండి, ఈ రోజు డేట్తో అనౌన్స్మెంట్స్ ఏమున్నాయని చూడాలి. ఇక్కడ వ్యూ ఆల్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వట్లేదు చూసారు కదా. ఇలా ఓపెన్ అవ్వనప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. మళ్ళీ ఈ పాపప్ని క్లోజ్ చేయండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ 11 ఆగస్టు ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. పీడిఎఫ్ ఫైల్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఆర్టీఈ లాటరీకి సంబంధించింది అన్నమాట. యొక్క డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీకు ఇక్కడ 1, 2, 3 ఎంతమందికి ఇచ్చారంటే ఇలా క్లియర్గా చూస్తాం చూడండి. ఇక్కడ చూసినట్లయితే 10 మంది వరకు ఇచ్చేసారు ఫ్రెండ్స్ వీళ్ళకి సీట్లు. నెక్స్ట్ ఇక్కడ 11 నుంచి వెయిటింగ్ లిస్ట్ 1 అనేది స్టార్ట్ చేశారనమాట. వీళ్ళందరికీ వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఈ 10 మందిలో ఎవరైనా అటెండ్ కాకపోయినా, లేకపోతే ఎవరైనా డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయకపోయినా అప్పుడు ఈ నెక్స్ట్ వాళ్ళకి అనేది ప్రిఫరెన్స్ ఉంటుంది. అది కూడా నెక్స్ట్ లిస్ట్లో మళ్ళీ అనౌన్స్ చేస్తారనమాట, సెకండ్ లిస్ట్లో. ఇంకా అలా కిందకు వద్దాం. ఇక్కడ చూడొచ్చు వెయిటింగ్ లిస్ట్ ఇంకా అలా 91 కూడా ఇచ్చారు. ఇంకా అలా ఇచ్చుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, చూడండి. ఈ లాటరీ అంతా తీసిన తర్వాత కింద ఇక్కడ పేర్లు అనేది ఇవ్వడం జరిగింది చూసారు కదా. ఇక్కడ వీరి సమక్షంలో ఈ లాటరీ అనేది తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు పెన్తో రాశారు వీళ్ళు అనమాట. ద ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ పేరెంట్ డ్యూరింగ్ ద డ్రా ఆఫ్ లాటరీ. ఈ లాటరీ తీసినప్పుడు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారండి. ఇక్కడ చూడొచ్చు పేరెంట్ మెంబర్ ఒక అతను ఉన్నారు. నెక్స్ట్ విఎంసీ మెంబర్ ఒక అతను ఉన్నారు. ఇక్కడ కూడా పేరెంట్ మెంబర్ ఇతను ఒక అతను ఉన్నారు. నెక్స్ట్ టీచర్ ఉన్నారు. టీచర్ ఒక మెంబర్ ఉంటారు. ఇక్కడ టీచర్ కూడా ఒకరు ఉన్నారు. క్లాస్ స్టూడెంట్ కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ సమక్షంలో లాటరీ అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే శేఖర్ గారు, ఈయన ప్రిన్సిపల్ గారు అనమాట. నెక్స్ట్ ఇంకా చూస్తున్నట్లయితే ఈయన ఒకరి కింద ఐసీ ఇన్ఛార్జ్, అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఒక అతను ఉన్నారు. ఈయన కూడా నెక్స్ట్ ఇక్కడ ఉన్నారనమాట. అడ్మిషన్ కమిటీ మెంబర్ ఈయన కూడా ఉన్నారనమాట. వీళ్ళందరూ 8 మంది సమక్షంలో ఈ లాటరీ అనేది తీయడం జరిగింది. ఇక్కడ అంటే అన్ని దగ్గరలా కాదు, ఇక్కడ లాటరీ గురించి చెప్తానండి. ఇదైతే ఒక ఫేస్బుక్ ద్వారా డైరెక్ట్గా లైవ్ అనేది చేశారు ఈ లాటరీ తీసేది కూడాను. ఆల్రెడీ దాని లింక్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. వ్యూ ఆల్ అనేది క్లిక్ చేయమని దాని ఓపెన్ అవ్వలేదు కదా, ఒకళ్ళు ఓపెన్ అయితే అక్కడ దాని యొక్క లింక్ ఉంటుంది.
అక్కడ క్లిక్ చేసినా లైవ్ అనేది మీరు కావాలంటే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆర్టీఈ కోటా చెప్పాను కదా. నెక్స్ట్ బ్యాక్ వద్దాం, క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ వ్యూ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్లాస్ 1 ఇది ఉంది, ఇది ఒక ఫైల్ ఉందన్నమాట. ఈ 2 11వ తారీఖు ఇచ్చినవి అనమాట. ఇది ఒకటి క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ 11వ తారీఖు చేసిన అనౌన్స్మెంట్స్లో ఇది చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్టీఈ రిజల్ట్ అలా కిందకు వచ్చేద్దాం. ఇక్కడ కూడా ఈ లాటరీ తీసేటప్పుడు ఇది పేరెంట్స్ వీళ్ళంతా మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో ఈ లాటరీ తీసే టైంలో వాళ్ళ యొక్క పేర్లు అనేది కింద ఎవరెవరు ఆడింది అంతా ఇక్కడ కూడాను. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ అనమాట. అంటే మనకి హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరు ఉన్నారో ఆ అబ్బాయికి అనమాట. ఈ అబ్బాయికి వచ్చింది ఏంటంటే జస్వంత్ మనీ. ఈ అబ్బాయికి అనేది సీట్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, ఈ పేరు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంక ఇలా కిందకు వద్దాం. సర్వీస్ కేటగిరీ 1లో ఇలా ఇచ్చారు చూడండి. ఇక్కడ మెంబర్స్ మళ్ళీ కింద స్క్రోల్ చేస్తాను. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వరకు సీట్స్ అనేది ఇచ్చేసారు 9 వరకు. ఇక్కడ 10 నుంచి నాట్ అవైలబుల్ అనేది పెట్టారు. ఇక్కడ కూడా ఈ లాటరీ కూడా ఎవరి సంవత్సరంలో తీశారని ఇక్కడ పెన్తో రాశారు, చూశారు కదా. నెక్స్ట్ చూసుకోండి, సర్వీస్ కేటగిరీ 2 అనమాట. సర్వీస్ కేటగిరీ 2 లాటరీ ఎలా తీశారనేది ఇది ఎవరెవరు ఉన్నారు మెంబర్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సర్వీస్ కేటగిరీ 2లో ఎవరెవరికి వచ్చారనేది లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇక్కడ చూడొచ్చు మీరు సర్వీస్ కేటగిరీలో ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చూసారా, ఎవరు ఎక్కువ ట్రాన్స్ఫర్ అయ్యారో వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి 3 ట్రాన్స్ఫర్లు అయ్యాయి కాబట్టి ఫస్ట్ వచ్చిందనమాట. ఈయనకి 2 ట్రాన్స్ఫర్లు కాబట్టి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇలా అనమాట. ట్రాన్స్ఫర్లు తక్కువ 1 ఉంది కాబట్టి వీళ్ళకి ఇక్కడ 3, 4లో వచ్చింది. వీళ్ళు ట్రాన్స్ఫర్స్ అనేది నాట్ అవైలబుల్, సరిగ్గా ఇవ్వలేదన్నమాట. అవైలబిలిటీ లేవు అని రాసేసారు అందులో. అందువల్ల వీళ్ళు వెనక్కి పడిపోయారు అనమాట. వీళ్ళు కనుక ట్రాన్స్ఫర్లు కనుక వీళ్ళు కనుక ఎక్కువ ఉన్నట్లయితే వీళ్ళే ఫస్ట్ ఉండేవారు. ట్రాన్స్ఫర్బుల్ పీపుల్కే మెయిన్ ప్రిఫరెన్స్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు సర్వీస్ కేటగిరీ 2 ఇక్కడ కూర్చుంటే 8 మందికి ఇచ్చిన తర్వాత 1, 2 అనేది వెయిటింగ్ లిస్ట్ పెట్టడం జరిగింది. 2 మాత్రం వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. ఇక వీళ్ళ సమక్షంలో ఈ లాటరీ అనేది తీయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సర్వీస్ కేటగిరీ 3 ఇది యాక్చువల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ అటానమీ బాడీస్ కూడా ఇందులోకి వస్తారండి. స్టేట్ గవర్నమెంట్ ఇందులో నేను అప్లై చేస్తాను మా ఫ్రెండ్స్కి కొంతమందికి. వాళ్ళు కూడా చూద్దాం ఒకసారి ఎక్కడి వరకు వచ్చింది అనేది. సర్వీస్ కేటగిరీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూసారా వీళ్ళకి నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ 3 ట్రాన్స్ఫర్స్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ఫస్ట్లో పెట్టారనమాట. అది కూడా ఇందులో చూడండి ఎంతమందికి ఇచ్చారనే చెప్పలేదు, జస్ట్ ఓన్లీ వెయిటింగ్ లిస్ట్ మాత్రం చూపించారు. అంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ ఎంతమందికి ఇక్కడ ఇవ్వాలి సర్వీస్ కేటగిరీ 3లో అనేసి వీళ్ళకి స్పెసిఫిక్గా చెప్పలేదు అనుకుంటా బహుశా. అందుకనే ఈ విధంగా ఇచ్చి వదిలేశారు. మ్యాక్సిమం 5 వరకు అయితే వస్తుంది యాక్చువల్గా. ఆ తర్వాత ఏమైనా రావచ్చు అనమాట. లాస్ట్ టైం అయితే ఇలా లేదు, ఖచ్చితంగా ఈ 5 వరకు ఇచ్చేసి ఇక్కడ నుంచి వెయిటింగ్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ అడ్మిషన్ అనమాట. ఈ ఇయర్ అడ్మిషన్లో మాత్రం ఒక్కరికి కూడా ఇవ్వలేదు, అందరికీ వెయిటింగ్ లిస్ట్లోనే చూపించారు. మ్యాక్సిమం మాత్రం అంటే ఈ కోటా ఎంతమందికి ఇవ్వాలని నిర్ణయిస్తే అంతమందికి వచ్చేస్తుంది అనమాట. ఈసారి ఎంతమందికి ఇస్తారో చూడాలి. 5 మెంబర్స్కి అనుకుంటాను బహుశా, కరెక్ట్గా అయితే నాకు ఐడియా లేదు. వీళ్ళకి కూడా క్లారిటీ లేదు కాబట్టి అలా చూపించారనమాట. ఖచ్చితంగా వీళ్ళకి వచ్చినట్లే అండి. మ్యాక్సిమం ఎంతవరకు 5 మెంబర్స్ వరకు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను అప్లై చేసిన వాళ్ళు చూసుకున్నట్లయితే వెయిటింగ్ లిస్ట్ 8, 9లో ఉన్నారండి. వీళ్ళిద్దరికి నేను యాక్చువల్గా అప్లై చేశాను. ఇక్కడ చూడొచ్చు నెంబర్ 4, 8 ఇటువైపు ఉంది కదా సీరియల్ నెంబర్ వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళు వెయిటింగ్ లిస్ట్ 8, 9లో ఉన్నారు. అయితే చూడొచ్చు ఇందులో ఎవరైనా అటెండ్ కాకపోయినా సరే మ్యాక్సిమం వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లాస్ట్ లిస్ట్ వరకు వెయిట్ చేసినట్లయితే మ్యాక్సిమం థర్డ్ లిస్ట్లో వీళ్ళిద్దరికి వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకెలా కిందకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు వీళ్ళకి ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ 35 వరకు కూడా ఉన్నాయి. చూసారా సెకండ్ కేటగిరీది 2లో 35, 36, 37, 38 చూడండి. ఇక్కడ వరకు 38 వరకు ఇచ్చారు. సర్వీస్ కేటగిరీ 3లో వెయిటింగ్ లిస్టే ఇచ్చారంటే చూసుకోండి, ఖచ్చితంగా వీళ్ళకి సీట్లు వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఒక 5 పైన, 5 అంటే కామను, ఇంకా ఆ తర్వాత చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళ సమక్షంలో లాటరీ తీయడం అనేది జరిగింది. మీకు మళ్ళీ చెప్పాల్సిన పని లేదనుకుంటా, ఆల్రెడీ చెప్పాను కదా ఎవరు సమక్షంలో లాటరీ తీశారనేదే వీళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ కేటగిరీ లాటరీ అండి. ఇది ఎస్సీ కేటగిరీ లాటరీ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇందులో కూడాను వెయిటింగ్ లిస్టులు అనేది చూపించారు. ఎంతమందికి ఇస్తారనేది క్లారిటీ లేదు ఇంకా. ఖచ్చితంగా అయితే ఫస్ట్లో ఉన్న వాళ్ళందరికీ చాలామందికి వచ్చే అవకాశం ఉంది.
అంటే సీట్లు దాన్ని బట్టి ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ సెకండ్ కేటగిరీ వైజ్గా ప్రిఫరెన్స్ తీసుకుంటూ వస్తారండి. వాళ్ళు మిగిలిన దాన్ని బట్టి ఇందులో ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ కానీ ఫస్ట్ వాటిలోనే ఈ ఎస్సీ కేటగిరీ అనేది ఫుల్ అయిపోతే ఇందులో ఇవ్వకపోవచ్చు. ఓకే అండి, చూడొచ్చు ఇక్కడ కూడాను సీట్స్ అనేది ఇంతవరకు ఉన్నాయి. జస్ట్ మీకు ఎలా చూడాలి ఏంటి అనేది అవగాహన కల్పిస్తున్నాను. దీని గురించి మరింత వివరాలు కావాలంటే మీరు స్కూల్కి వెళ్ళి కనుక్కోండి. ఇంకా నెక్స్ట్ అలా కింద స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడొచ్చు ఈ ఎస్సీ కేటగిరీ అనేది వీళ్ళ యొక్క సమక్షంలో అనమాట. ఇది కూడా లాటరీ అనేది తీయడం జరిగింది. నెక్స్ట్ ఓబీసీ లాటరీ రిజల్ట్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఓబీసీ లాటరీ రిజల్ట్ అనమాట. వీళ్ళది కూడా ఈ విధంగా ఉంది. చూడొచ్చు మనకు వెయిటింగ్ లిస్ట్ 1 నుంచి స్టార్ట్ అయిందనమాట. అలాగా ఇక్కడ చూడొచ్చు అండి ఓబీసీ మన లాటరీ అనేది వీళ్ళ సమక్షంలో తీయడం జరిగిందని విట్నెస్ సంతకాలు కూడా ఉన్నాయి అందరూ. నెక్స్ట్ సింగిల్ గర్ల్ చైల్డ్ కేటగిరీ అనమాట. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు సింగిల్ గర్ల్ చైల్డ్ కేటగిరీ రిజల్ట్ ఇది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఒకళ్ళు ఇద్దరు. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెయిటింగ్ వచ్చిందనమాట. 3 నుంచి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళు. వెయిటింగ్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి వచ్చే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ సర్వీస్ కేటగిరీ 4 లాటరీ అనమాట. సర్వీస్ కేటగిరీ 4 లాటరీలో చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ నుంచి వెయిటింగ్ లిస్టే పెట్టడం జరిగింది. ఇక్కడ ఇటువైపు లాటరీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇందులో చీటింగ్గా ఉండదు, ఓపెన్గానే తీస్తారు. అందులో విట్నెస్ కూడా మీరు చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు అండి సర్వీస్ కేటగిరీ 5 లాటరీ రిజల్ట్ అనమాట. ఇది కేటగిరీ 5లో కూడా చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ నుంచి వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండడం జరిగింది. ప్రతి వెయిటింగ్ లిస్ట్ 5 వరకు అయితే గ్యారంటీగా వచ్చేస్తాయండి మ్యాక్సిమం. ఆ తర్వాత సెకండ్ థర్డ్ లిస్ట్ లాస్ట్ లిస్ట్లో కల్లా ఇంకా ఎక్కువ మంది పెరిగే అవకాశం ఉంది. ఎవరికి వచ్చినా కాల్ చేస్తారంటే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది ఎప్పుడూ ఆన్లో ఉండేలా చూసుకోండి. తెలియనట్లయితే స్కూల్కి వెళ్ళి అక్కడ చార్ట్ పెడతారనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఇది కూడాను మనకి వీళ్ళ సమక్షంలో తీశారనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ వస్తాను ఒకసారి. మీది ఎక్కడ లొకేషన్ అనేది క్లియర్గా చూసుకొని ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేసినా డైరెక్ట్గా అక్కడికి వెళ్తారనమాట. నేను రెండింటి యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకటి ఫస్ట్ నుంచి త్రూ ప్రాపర్ వెళ్ళే వెబ్సైట్ లింక్ ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్గా ఎలా ఓపెన్ చేసుకోవచ్చు అనేది ఈ లింక్ కూడా కింద ఇస్తాను. ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేసినా డైరెక్ట్గా హైదరాబాద్ రీజన్కి అనేది వచ్చేస్తారనమాట. ఇక్కడ నుంచి సింపుల్గా హైదరాబాద్ రీజన్ నుంచి మనకు కావాల్సిన అందరివి చూస్ చేసుకోవచ్చు అనమాట. ఏ స్కూల్ అయితే ఆ స్కూల్, తెలంగాణ అండ్ ఏపీ. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.